హలో అండి, వెల్కమ్ టు వలోలాస్ హోమ్. సో ముందుగా మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాగుల చవితి వ్లాగ్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ వ్లాగ్ చూసే ముందుగా మీరందరూ ఒకసారి అయితే వీడియోకి లైక్ చేసేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. అండ్ ఈసారి నాగుల చవితి అయితే మేము మా ఊర్లో చేసుకోవట్లేదు అనమాట. మా బిందు వాళ్ళ ఊరు వెళ్తున్నాము. అంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ పొలంలో పొట్టులోనే పాలు పోసుకుంటారు. ఒక 2-3 సంవత్సరాల నుంచి కుదరట్లేదు. అందువల్ల ఇంక ఇక్కడ పాయకరపేటలోనే చేసుకుంటున్నాము. ఈసారి ఇంకా వాళ్ళ పొలంలో వెళ్ళి వేసుకుందామని చెప్పి అందరూ అక్కడికి వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేచి ఇంకా అందరూ రెడీ అయిపోయాము. అండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము ఊరికైతేని. సో వాళ్ళు వచ్చేసి కోటనందూరు దగ్గర లక్ష్మీపురము. ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇలా పల్లెటూరులో మన సొంత పళ్ళలో పొట్టులో పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ మేము వెళ్ళేటప్పుడు దారిలో వే అంతా కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. అంటే వర్షం పడుతూ ఉంది కదా, ఇంకా క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళేటప్పుడు అయితే వర్షం లేదు, కానీ ఆ ముందు రోజు అంతా కూడా చాలా ఎక్కువగా వర్షం పడింది. దానివల్ల ఏంటంటే పొలంలో నేల అంతా కూడా బాగా తడిచిపోయింది. అండ్ చుట్టూ గ్రీనరీగా ఉండి ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మా చిన్న వాళ్ళు ఇద్దరు అయితే కార్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. వెళ్ళే దారంతా కూడా ఇంకా వాళ్ళు గొడవలో కొట్లాట్లు అవే జరుగుతున్నాయి అన్నమాట. అండ్ మేము వెళ్ళేటప్పుడు కూడా చూసాము, చాలామంది ఏంటంటే పొట్టులో పాలు వేసుకోవడానికి అందరూ వెళ్తూ ఉంటారు కదా. సో దారి పొడికి వాళ్ళే కనిపిస్తున్నారనమాట. చాలామందిని చూసాము. కొంతమంది మన పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా, ప్రసాదాలు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఈ విధంగా నెత్తిపై పెట్టుకొని తీసుకువెళ్తున్నారు. అండ్ అందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యారు. మా పిల్లలకి అదే చెప్తున్నాం అనమాట. చూసారా ఎంత బాగా రెడీ అయ్యారో అందరూని అని చెప్తుంటే, మీరే కదా వద్దన్నారు మమ్మల్ని అని అంటున్నారు. సో వాళ్ళకైతే ఫస్ట్ పట్టు పరికిణీలు వేద్దామని చెప్పి మేము ప్లాన్ చేసుకుని అన్నీ తీసి పెట్టుకున్నాము. అయితే ఆ రోజు మార్నింగ్ మా భయ్య కాల్ చేసి, ముందు రోజు చాలా వర్షం పడిపోయింది, పొలంలో దిగిపోతుంది, నడవడం కొంచెం కష్టంగా ఉంటుంది సో అని చెప్పారనమాట. ఇంకా పిల్లలు నడవలేరు కదా అని చెప్పి ఇంకా వాళ్ళకైతే పట్టు పరికిణీలు తీసేసి వాళ్ళకి కంఫర్ట్గా ఉండే డ్రెస్ అయితే వేసాము. ఇంకా నేను బిందు ఎలాగోలా మేనేజ్ చేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా శారీస్ కట్టుకున్నాము. అండ్ ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి బిందు వాళ్ళ పొలం అనమాట. ఇంకా వాళ్ళ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మళ్ళీ భయ్య కాల్ చేసి చెప్పారనమాట, ఇంక డైరెక్ట్గా పొలం దగ్గరికి వచ్చేయండి, ఇంటికి వెళ్ళకండి, మేము ఆల్రెడీ వచ్చేసామని చెప్పారు. సో పొలం దగ్గరికి అయితే ఎప్పుడో వెళ్ళాము. అలా మా మోక్షకి ఫస్ట్ పుట్టెంటుకలు తీపిస్తారు కదా, అప్పుడు వెళ్ళామన్నమాట. అయితే మా మోక్షాలు ఎవ్రీ టైం హాలిడేస్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, ఇంకా అదే దారి చూపించి అయితే తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా భయ్య కనిపించారు. ఇంకా అంటే వాళ్ళ పొలంలోకి వెళ్ళే రూట్ నుంచి కాకుండా వేరే సైడ్ నుంచి తీసుకువెళ్ళారు. ఎందుకంటే ఆ రూట్ నుంచి వెళ్తే ఇంకా బాగా బురదగా ఉందంట, అందుకోసం ఇలా తీసుకువెళ్తున్నారు. ఆయన కూడా ముందు రోజు బాగా వర్షం పడడం వల్ల బాగా బురదగా ఉన్నట్టు అలా ఉంది. ఇంక ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాం లోపలికి. మా పర్ణిక బాగా నడుస్తుంది.
పర్ని అలా చూడొకసారి. వస్తున్నాను పదండి. మొత్తానికి అయితే ఎలాగోలా నడుచుకుంటూ అయితే ఇంకా పొలం దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ పుట్ట అంతా కూడా రెడీ చేసి ఉంచేసారు ఆల్రెడీ వాళ్ళు. అండ్ మా పర్ణిక అయితే ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చాలా జాగ్రత్తగా బాగా నడిచింది. అంటే ఎవరు పట్టుకోకుండా దాని అంతటా అదే బాగానే వెళ్ళిందనమాట. నేనేంటంటే ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో శారీ చూసుకుంటూ వెళ్ళాను, అందువల్ల దాన్ని పట్టుకోవడం కుదరలేదు. అండ్ వెళ్ళిన తర్వాత చుట్టూ చూసారు కదా గ్రీన్గా ఎంత బాగుందో, పొలాలన్నీ కూడా చాలా బాగున్నాయి. సో అయితే మేము వెళ్ళేసరికి మా బిందు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు పుట్ట దగ్గర అంతా శుభ్రం చేసేసి అన్నీ రెడీగా పెట్టేసి ఉంచేసారనమాట. ఇంకా మేము కొన్ని పూలు అవి తీసుకువెళ్తే అవి అయితే పుట్ట మీద పెడుతున్నాను. అండ్ ఇలా ఏంటంటే ఎవరికి వాళ్ళకి పొలం ఉంటే ఇంకా వాళ్ళ పొలంలోనే పొట్టలు ఉంటాయి కాబట్టి వెతుక్కోవాల్సిన పని ఉండదు. అదే ఇక్కడ మా ఊర్లో అయితే కనుక మేము ఇవన్నీ రెడీ చేసుకోవడం ఒక ఎత్తు, అది చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత పొట్టలు వెతుక్కుంటూ వెళ్ళాలి. సో చాలా ఇబ్బంది అయిపోయేది. ఇక్కడ ఏంటంటే రెడీగా ఇంకా పొట్ట ఉంటుంది, వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు అనమాట. పుట్ట దగ్గర కావాల్సిన చిమ్మిడి అండ్ చలివిడి ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏమన్నా చేసి తీసుకొచ్చేస్తాం మేము అని అంటే ఇంకేమీ వద్దు మీరు మామూలుగా వచ్చేయండి అన్నీ మేము ప్రిపేర్ చేస్తామని చెప్పేశారనమాట బిందు వాళ్ళ అత్తయ్య గారు. సో మేమైతే నార్మల్గా వెళ్ళిపోయాము. ఇంకా వాళ్ళైతే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసారు. అలాగే ఇక్కడ కనిపిస్తుంది దీని వచ్చేసి బంగారం అనమాట. అంటే మా బిందు వాళ్ళ అత్తయ్య గారికి మేనకోడలు అవుతుంది. ఇంకా అన్నీ తీసుకొచ్చినవన్నీ కూడా మనం పొట్టులో వేయడానికి పాలకాయలాగా చేయాలి కదా, ప్రిపేర్ చేస్తుంటాను. ఇంకా నేను ఇద్దరం కూడా కలిసి చేసి త్వరగా అయిపోతాయి కదా అని చెప్పేసి ఇద్దరం అయితే అక్కడ నించుని చేస్తున్నాం. ఈ పొట్టులో వేసే ప్రసాదాలు ఉంటాయి కదా, అవైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఆనవాయితీ ఉంటుంది. మేమేంటంటే పచ్చి నువ్వుల చిమ్మిలి వేస్తాము, అలాగే పచ్చి చల్లిమిడితో చేసిన పాలకాయలు అండ్ తెలగపిండి ఉంటుంది కదా, తెలగపిండి బెల్లం కూడా చేసి అది కూడా వేస్తామన్నమాట. ఇంకా మా బిందు వాళ్ళు ఏంటంటే నల్ల నువ్వుల చిమ్మిడి అండ్ పచ్చి నువ్వుల చిమ్మిడి ఒకటిన, ఇంకొకటి చలిమిడి. సో వాళ్ళు ఆ 3 రకాలు వేస్తారు. ఇంకా అవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి విధంగా పాలకాయలు చేసి ఇచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి పెద్దనాన్నగారు వేస్తున్నారనమాట పొట్టులో. అవే కాకుండా పొట్టులో వేయడానికి అయితే బొర్రగుంజు, ఇంకా చెరుకు ముక్కలు, తేగను కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి వేస్తారు. సో అవన్నీ వేస్తారు. అండ్ వీటితో పాటుగా ఆవు పాలు, పొట్టలో పాలు కంపల్సరీగా వేయాలి, అలాగే గుడ్లు. ఇంకా అవన్నీ వేసుకుని అయితే దీపారాధన చేసేసుకొని విధంగా కొబ్బరికాయ కొట్టుకుంటే ఇంకా అక్కడితో అయిపోతుంది. సో ఫస్ట్ పెద్దనాన్నగారు వేసుకున్న తర్వాత ఇంకొకరు భయ్య బాబీ అందరూ కూడా వేసేసుకున్నారు. అండ్ పిల్లలు మేమందరం కూడా. ఇక్కడ మా భయ్య కూడా వేసేసిన తర్వాత మా పిల్లలు ముగ్గురితో ఒకరినొకరిని పట్టుకొని వేయించారు. అంటే కొంచెం బందగా ఉందని చెప్పాను కదా, అండ్ పుట్ట వాళ్ళకి సరిగా తెలియదు కదా ఎక్కడ వేయాలి కరెక్ట్గా అని చెప్పేసి మేము ఇక్కడ పాయకరావుపేటలో చేసుకున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు మా భయ్య పిల్లలతో అయితే వేయిస్తారు. ఇంకా భయ్య అయితే అయిపోయిన తర్వాత పిల్లలతో కూడా వేయించేశారు.
3 డ్రాప్ తగ్గించారా గుడ్ పక్కపోతే లేదు జన్నే అయిపోయి అగ్గిపెట్టలు చాలా పాము నోరు చాపు చూస్తుంది వేస్తున్నామని చెప్పలేదు అదేంటది గుడ్డి ఇస్తుంది అది కూడా అలా అనకూడదు. ఇంకా పర్ణిక కూడా పొట్టులో పాలు గుడ్లు వేసిన తర్వాత భయ దండం పెట్టుకోమని చెప్తే అది పెట్టుకుందనమాట. ఏమని పెట్టుకుందో కూడా మాకు చెప్పింది. నిజంగా నవ్వు వచ్చేసింది అందరికీ. చెప్తే మీరు కూడా నవ్వుతారేమో. ఆ రోజు సాటర్డే కదా, సో బిగ్ బాస్ మనకి వస్తుంది ఈ వీకెండ్ ఎపిసోడ్. ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయిపోవాలని దండం పెట్టుకున్నాను అని చెప్తుంది. అది అసలు బిగ్ బాసే చూడదు, దానికి ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియలేదు. దాని గురించి మేము అందరూ నవ్వుకున్నాం అనమాట. ఇంకా తర్వాత బంగారం కూడా వేసేస్తుంది. అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళు రావడం కుదరలేదు, ఇంకా వాళ్ళందరి పేర్లు చెప్పేసి కూడా తను వేసిందనమాట. తర్వాత మా బిందు అండ్ నేను కూడా వేసుకున్నాము. అయితే ఈలోగా పిల్లలది అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు ఆగరు కదా, క్రాకర్స్ అవి కొన్ని తీసుకువెళ్ళాము. ఇంకా పెద్దనాన్నగారు అయితే అవన్నీ వేస్తున్నారు. ఏ పూజలైనా కూడా పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారంటే ఫస్ట్ వాళ్ళతో కంప్లీట్ చేపించేసి తర్వాత నేను బిందు స్థిమితంగా చేసుకుంటాము. ఇంకా వాళ్ళ పుట్టలో పాలు అయితే వేసేసి పక్కకు వెళ్ళిపోయారు కదా, ఇక్కడ బిందు కూడా వేసుకుంటుంది. అలాగే ఒక సైడ్ ఇంకా నేను కూడా చేసేసుకుంటున్నాను. అండ్ పుట్టలో చాలా కొలువులు ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క కొలువులో వేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇంకా నేను కూడా గుడ్లు అలాగే పాలు అయితే వేసుకుని దండం పెట్టేసుకున్నాను. ఇంకా అందరిది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం పుట్ట దగ్గర పెట్టిన చలివిడి కానీ చిమ్మిడి కానీ ఏదైనా ప్రసాదంగా తీసుకోవాలి. అలాగే ఇక్కడ బొందులు ఉంటాయి కదా, అంటే జెంట్స్కి అయితే ఇలాగ పత్తితో చేసిస్తారు, వాళ్ళు చెవులో పెట్టుకుంటారు. లేడీస్ అయితే ఈ విధంగా పసుపు బొందులు చేసుకుని కట్టుకుంటారనమాట. ఇంకా భయ్య వాళ్ళకి అవి ఇచ్చేస్తున్నాను. అండ్ పిల్లలకి మాకు వచ్చేసి మేము మెడలో కట్టుకోవాలి అది. అండ్ పిల్లలైతే ఇంకా ఫస్ట్ ప్రసాదంగా చిమ్మిడి ఉంటే ఇంకా తీసుకొచ్చి ఇస్తున్నాం అనమాట. అందరూ ఒక తిన్నారు, లేదంటే అరటిపండు అన్న ఏదో ఒకటి ప్రసాదం తీసుకోవాలి. ఇంకా తీసుకుని ఇక్కడైతే మేము బొందులు కట్టేసుకుంటున్నాం అందరం కూడాని. ఇక్కడ బొందులు కట్టుకోవడానికి ఇస్తుంటే మా పర్ణికతో అంటున్నారు పెద్దనాన్నగారు మీ మామతో కట్టించేసుకో అని చెప్పి అక్కడ ఎటకారం ఆడుతున్నారు అనమాట. నవ్వుకుంటున్నాం అందరం కూడాని. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకుందామంటే మా పిల్లలు అసలు మేము ఉండం వెళ్ళిపోతామని గోల్ చేస్తున్నారు. భయ్య ఏం చేశారంటే ఫస్ట్ వాళ్ళని తీసుకువెళ్ళి కారు దగ్గర కూర్చోబెట్టేశారు. తర్వాత మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకుని అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట.
వెళ్ళేటప్పుడు అయితే బాగానే వెళ్ళిపోయాం, కానీ వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం జారినట్టు ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళేటప్పుడు తడిచిపోతుంది కదా చెప్పులు అంతా కూడా. అండ్ మనం పొట్టలో పాలు వేసుకునేటప్పుడు చెప్పులు లేకుండా నించుంటాము. ఈలోగా పొలంలో అంతా కూడా చిగురు మట్టిలాగా ఉంటుంది కదా, ఆ కాలుతో చెప్పులు వేసుకోవడం వల్ల చెప్పుల్లో ఉన్నా కూడా మనకి జారిపోయినట్టు అయిపోయేది అనమాట. దానివల్ల వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత అయితే ఇంక బయటకు వచ్చేసి ఇక్కడైతే ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాం అన్నట్టు, బాగా బురదగా అయిపోయాయని చెప్పేసి. అయితే మా పిల్లలు భయ్యతో బైక్పై వెళ్తామని చెప్తే ఇంకా వాళ్ళని ముందు తీసుకువెళ్తున్నారు, తర్వాత మేము వెళ్తున్నాం అనమాట. ఏమవదు, కొంచెంసేపు అయితే 5 నిమిషాలు వెళ్ళిపోతారు కదా. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత చక్కగా అయితే రూమ్లో కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇలాగ మా ఛానసీతో చెప్తున్నాను, నువ్వేంటి షర్ట్ బెడ్షీట్ 2 ఒకే కలర్లో ఉన్నాయి, నువ్వు షర్ట్ వేసుకున్నట్లేదు అంటున్నాను. అండ్ తర్వాత ఇక్కడ వాల్ పైన ఎలిఫెంట్ ఉంది కదా, పెద్దది మా మోక్ష, చిన్నది ఛానసీ అని చెప్పి చెప్తుంటే అది నవ్వుకుంటుంది. మమ్మీ తింటది కదా. సరే సరే. మేమైతే ఇంకా టిఫిన్ చేసి కాఫీ తాగేసి కాసేపు అయితే పిల్లలతో అలా కూర్చున్నాము. ఇలాగ వీళ్ళు ముచ్చట్లు అవి పెట్టుకున్నారనమాట పిల్లలందరం కలిసి. ఇక్కడ తీసావు, అక్కడ పెట్టేయండి, పడేస్తే పోతుందమ్మా. మా పర్ణిక అయితే కుదురుండదు కదా, కబోర్డ్లో ఉండే బొమ్మలన్నీ కూడా తీసుకొచ్చి ఆట ఆడుతుంది. పొరపాటున చేజారిందంటే పోతాయి అని చెప్పి పెట్టమ్మా అని చెప్తున్నాను దానికి. తర్వాత మా బిందు వాళ్ళ అత్తయ్య గారే మార్నింగే అయితే లేచి బూరెలు వండేశారు, అలాగే పులిహోర, ముద్దపప్పు, చారు అన్నీ చేశారు. అండ్ ఆ రోజు ఆనియన్ కూడా చేయం కాబట్టి ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసి ఉంచేశారనమాట. ఇంకా బిందు వెళ్ళిన తర్వాత కర్రీ చేద్దామని చెప్పేసి పొటాటో కర్రీ చేస్తుంది, ఆనియన్ లేకుండా కాబట్టి కొబ్బరి అది పేస్ట్ చేసింది. సో ఇంకా తను చేస్తూ ఉంటే పక్కన ఏమన్నా కావాల్సిన చిన్న హెల్ప్ అలా చేస్తూ నేను కూడా అక్కడే ఉన్నాను అనమాట. హెల్ప్ అంటే నేను చేసింది ఏమీ లేదు, పచ్చిమిర్చి కట్ చేసి ఇచ్చాను అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ తను కుకింగ్ చేస్తుంది కదా, తను ఆ పనిలో ఉంటే నేను నా పనిలో ఉన్నాను. నా పని ఏముంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో రికార్డ్ చేసుకోవడమే కదా. సో ఎక్కడెక్కడ ఏ యాంగిల్లో బాగుంటుందని చెప్పి ఆ వెనకాల కబోర్డ్ పైన సైడ్ ఇవంతా కూడా మొబైల్ పెట్టి చెక్ చేసుకుంటున్నాను. నీ పని బాగుంది, ఇక్కడ అన్ని యాంగిల్స్ కూడా బాగా సెట్ అవుతున్నాయి నీకు అని చెప్తుంది అనమాట. అండ్ మా ఇద్దరు శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇద్దరం కూడా మ్యాక్సిమం కలర్ డిఫరెన్స్ ఉంటుంది కానీ సేమ్ ఒకేలాంటి శారీస్ తీసుకుంటాము. అండ్ ఈసారి కూడా అలానే తీసుకున్నాము. అండ్ అందరూ కూడా చాలా బాగున్నాయి అన్నారు. మీరు కూడా చెప్పండి ఎలా ఉన్నాయి అనేది కామెంట్లో. ఇది సో ఇంకా వంటలన్నీ ముందుగానే చేసేసారు కాబట్టి కర్రీ ఒకటే కదా, అది ఫాస్ట్గా అయిపోయింది. తర్వాత ఇంకా పిల్లలకి భోజనం పెడతామంటే అసలు వాళ్ళు రావట్లేదు చాలాసేపు. తర్వాత పిల్లగా వచ్చారు. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు కూర్చోబెట్టి అయితే పెట్టేశాము. అండ్ బూరి వేసుకుని పులిహోర వేసుకుని అయితే తింటున్నారనమాట ఫస్ట్. తర్వాత కర్రీస్ వేసుకున్నారు. మా పర్ణికి ముద్దపప్పు ఉందంటే ఇంకా అదే తింటుంది, దానికి చాలా ఇష్టం. ఇంకా వాళ్ళు భోజనం చేసేసిన తర్వాత క్రాకర్స్ ఇంకా మిగిలిపోయాయి కదా, బయటికి వెళ్ళి ఇంకా అవి కూడా మళ్ళీ కాల్చడం స్టార్ట్ చేశారనమాట. అట్లే పర్ని
వాళ్ళు క్రాకర్స్ కాలుస్తుంటే నేను అక్కడే ఉండిపోయాను. ఇంకా బిందు అయితే పిలిచి మనం కూడా చేసేద్దామని చెప్తే ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా మేము కూడా లంచ్ చేసేస్తున్నాము. నేను, బిందు, అలాగే గౌరీ గారు, అంటే మా బిందు వాళ్ళ అత్తయ్య గారికి మరదలు అనమాట. ఇంకా మేము ముగ్గురం అయితే కలిసి కూర్చుని భోజనం చేస్తున్నాం. అండ్ వాళ్ళ అత్తయ్య గారు కూడా ఇంకొక సైడ్ కూర్చుని అయితే చేస్తున్నారు. ఇంక ఇలా కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసామంటే ఏవో ఒకటి మాటలు ఉంటూనే ఉంటాయి కదా. కబుర్లు చెప్పుకుంటూ అయితే అలా లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. మా పిల్లలు ఇంకా ఈరోగా క్రాకర్స్ కాలుస్తున్నారని చెప్పాను కదా. అప్పుడు వాళ్ళు పారాషూట్ వేశారంటే చాలా బాగా వెళ్ళింది అని చెప్పారు. అయితే మేము లోపల లంచ్ చేయడం వల్ల చూడలేదు. సో మళ్ళీ ఇంకొకటి వేయండి నేను చూస్తానని చెప్పి వెళ్ళాను అనమాట. చాలాసేపు ట్రై చేసింది కానీ బంగారం చాలా గాలి వచ్చేస్తుంది. సో అసలు అవ్వట్లేదు. ఎన్ని అగ్గిపుల్లలు వేసినా క్యాండిల్ కూడా ఉండట్లేదు. సరే అని చెప్పి లోపలికి వచ్చి వెలిగించి మళ్ళీ బయటకు వెళ్ళేసరికి ఆ గాలికి మళ్ళీ ఆరిపోయింది అనమాట. ఇంకా అది హోల్ కూడా పడిపోయింది. ఇంకా చాలాసేపు చూసి అయితే ఇంక ఇంట్రెస్ట్ పోయి మళ్ళీ లోపలికి వచ్చేసాము. ఇంకా తర్వాత చిన్నవి చించుబుడ్లు తాళ్ళు ఉంటాయి కదా, అలాంటివి వేసుకున్నాము. ఆప్షన్ అయిపోయింది కదా. గాలి ఉన్నప్పుడు అవ్వదురా. ఇంకా కానీ గాలి వేసేస్తుంది కదా. కొంచెం ఆగండి, గాలి తగ్గితే వేసుకుందరు కానీ. ఆ చిన్న కాకరపతికి గాలి వేసేంటారు ఇద్దరు. అది చిన్న కళ. హ్యాపీ చాలా మీద వేసేపు నువ్వు. చాలా మీద పడుతుందమ్మా ఇది. చివరికి వచ్చేసరికి వదిలేయండి. ఏమి వేస్తున్నావు నువ్వు? అదా అండ్ లాస్ట్లో ఒకటి వెన్న ముద్ద ఏదో ఉండిపోయింది. అది నేను వేద్దాం కదా అని చెప్పి వెళ్ళాను. అయితే వేసాను కానీ గాలి ఎక్కువ రావడం వల్ల మొత్తం పొగ అంతా కూడా ఒకే సైడ్ వచ్చేసింది. మా మోక్ష ఏమో ఫ్రంట్ ఉండి వీడియో తీస్తుంది. ఇంకా దాని ఫేస్ మీదకి వచ్చేసింది అని చెప్పి పక్కకు వెళ్ళిపోయింది అనమాట. చాలా ఎక్కువగా వచ్చేసింది. సో ఇంకా తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసాము. అప్పుడేంటంటే ఫుల్గా మబ్బు వేసేసి ఫుల్ వర్షం అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చాలా పెద్ద వర్షం పడిపోయింది. అంటే మేము స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. ఇంకా వర్షం పడిపోవడం వల్ల కాసేపు అయితే ఆగిపోవాల్సి వచ్చింది. ఇంక ఇలా వర్షం పడిందంటే మా పర్ణికకు ఇంకా రెక్కలు వచ్చేస్తాయి. వెళ్ళిపోవాలి, వర్షంలో తడవాలి, ఆడుకోవాలి అంటుంది. నేనేమో వద్దమ్మా వాతావరణం బాగాలేదని చెప్పి లోపలికి రమ్మని పిలుస్తున్నాను. సో ఈలోగా మళ్ళీ మా బిందు వాళ్ళ ఆడపడిచి వచ్చింది. అంటే మా భయ్య వాళ్ళ పిన్నిగారు అమ్మాయి అనమాట విశాల. ఇంకా తను వచ్చిందని చెప్పి కాసేపు కూర్చుని ఇంకా తనతో కూడా ముచ్చట్లు పెట్టుకున్నాము. తర్వాత ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా ఇంటికి స్టార్ట్ అవ్వాలని చెప్పి అప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే అందరికీ బాయ్ చెప్పేసి స్టార్ట్ అవడానికి బయటకు వచ్చాం కదా. అప్పుడు చూసారనమాట మా మోక్ష వాళ్ళ నాన్నమ్మ గారు వాళ్ళ క్రాకర్స్ అన్నీ కూడా కాల్చారు కదా బయటనవన్నీ. వీళ్ళు నాగల చవితికి వచ్చి దీపావళి చేసేసారు అని చెప్తే ఇంకా నవ్వుకుంటున్నారు. సో ఇంకా అప్పటికి అంత పెద్ద వర్షం వచ్చిందా, మళ్ళీ వర్షం పోయిన తర్వాత ఫుల్గా ఎండ కూడా వచ్చేసింది. ఇంకా అందరికైతే బాయ్ చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము వెళ్ళేటప్పుడు దారంతా కూడా వాటర్లో ఉన్నాయి చూడండి. చాలా పెద్ద వర్షం పడిందని చెప్పాను కదా. కొన్ని చోట్ల అయితే రోడ్ల పైన చాలా ఎక్కువ వాటర్ ఉండిపోయింది.
అండ్ మేము వచ్చేటప్పుడు అనుకున్నాము దారిలో సత్తమ్మ తల్లి టెంపుల్ ఏదో ఉంటే అక్కడికి వెళ్దాము ఈవినింగ్ వచ్చేటప్పుడు అనుకున్నాము. అయితే ఇక్కడ ఇంత వర్షం పడిపోయింది కదా, అక్కడ పొలంలో ఉన్నట్టే ఉంటుంది, మళ్ళీ కొంచెం బురదగా ఉంటుందేమో అనుకున్నాము. అయితే ఆ టెంపుల్ వచ్చేసి పాయకరావుపేటకి చాలా దగ్గర అనమాట. మేబీ ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుందేమో అంతే. సో ఇంకా అక్కడి వరకు అయితే వర్షం లేదు, జస్ట్ ఈ వీళ్ళ ఊరు కొన్ని పక్కన ఒక 2-3 ఊర్ల వరకు వర్షం పడినట్టుంది, అక్కడే బాగా బురదగా ఉండింది. సో ఇంకా అక్కడ ఎలాగో వర్షం పడలేదు కదా అని చెప్పి అయితే ఆగి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ పిల్లలు రారేమో అనుకున్నాం కానీ తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. సో ఇంకా సత్తమ్మ తల్లి దర్శనం కూడా చేసుకుని మళ్ళీ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాము. సో మొత్తానికి ఈ ఇయర్ నాగుల చవితి అయితే ఈ విధంగా జరుపుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.